రుద్రాక్ష దీపం అంటే ఏమిటి? దాని ఫలితం ఇప్పుడు తెలుసుకుందామా? ఒక ప్రమిదలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి. దానిపైన బియ్యపిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో నూనె కానీ ఆవు నేతిని కానీ వేసి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. దీనినే రుద్రాక్ష దీపం అంటారు. ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం ఇలా పెట్టడం చాలా మంచిది. ప్రదోషకాలే శివనామస్మరణం సకల పాపహరణం. ప్రదోషకాలంలో ఇలా చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, అలాగే మీ జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టడం వలన ఆ పరమశివుని ఆశీస్సులు లభిస్తాయి. తీవ్రమైన అనారోగ్యంతో గాని, అప్పులతో ఉన్నవారికి గాని, ఏదీ ముందుకు సాగకుండా పనులు ఆగిపోయిన వారికి గృహంలో ఈ రుద్రాక్ష దీపం ప్రతి సోమవారం పెట్టడం వల్ల బాధలు, సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో పిల్లలు ఎవరైనా మొండి వైఖరితో ఉన్నా లేదా ఎవరైనా అతి కోపం, మొండితనంతో ఇబ్బంది పెడుతున్నా వారి జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టి పరమేశ్వరునికి కొబ్బరి అన్నం కానీ పెట్టి శివస్తోత్రాన్ని కానీ, శివునికి సంబంధించిన ఏ మంత్రాన్నైనా స్తోత్రమైనా చదివి హారతి ఇస్తూ ఉంటే వారిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇంకా వారి చేతితో పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇన్ని వారాలు అని లెక్క ఏమీ లేదు. ప్రతి సోమవారం పెట్టుకోవచ్చు. అదే ప్రమిద, అవే రుద్రాక్షలు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. ఆ పిండి దీపం కొండెక్కగానే నీటిలో కలిపి చెట్టుకుపోయాలి. రుద్రాక్ష దీపం పరమశ్రేష్టం. అమ్మవారికి, అయ్యవారికి ఇద్దరికీ ఇష్టమైన దీపం కాబట్టి భక్తిగా వెలిగించి శివానుగ్రహం పొందండి. ఈ రుద్రాక్ష దీపానికి పెద్ద ఖర్చుతో పని కానీ, ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి సోమవారం భక్తితో 10 నిమిషాలు ఈ దీపం పెట్టడానికి కేటాయిస్తే మీ జీవితమంతా ఆనందమయంగా, అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి శివానుగ్రహం పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.